గులాబీ బాస్ కేసీఆర్ ప్రజాక్షేత్రంలో వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 24వ తేదీ నుండి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. వచ్చే నెల 10 వరకు ఆయన ఎన్నికల ప్రచారంలోనే బిజీగా ఉంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించాలన్న లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిర్యాలగూడ నుండి రోడ్ షోలు ప్రారంభించబోతున్నారు కేసీఆర్. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో ముగింపు రోడ్ షోలు ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ప్రచారానికి భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకెళ్లేలా కేసీఆర్ కార్యాచరణ సిద్ధం చేశారు. బహిరంగ సభలు అతి తక్కువ సంఖ్యలో నిర్వహించనున్నారు. రోడ్ షోలకే అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. తన ప్రచారంలో బహిరంగ సభల కంటే రోడ్ షోలే ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటున్నారు. కేసీఆర్ ఒకవైపు రోడ్ షోలు నిర్వహిస్తూనే రైతులను కలుసుకునేలా బీఆర్ఎస్ ప్రణాళికలను తయారు చేసింది. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని 12 గంటల లోపు రైతుల్ని కలుసుకోవటం, పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులపై స్థానిక నేతలతో సమీక్షలు నిర్వహించడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు. సాయంత్రం 2 నియోజకవర్గాల్లో రోడ్ షోల ద్వారా సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. గులాబీ బాస్ బస్సు యాత్ర కోసం 3 బస్సుల్ని సిద్ధం చేశారు. కేసీఆర్ కోసం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేకంగా తెప్పించిన బస్సులు సిద్ధం చేశారు. ఈ అత్యాధునికమైన బస్సుతో పాటు మరో 2 మినీ బస్సులు కూడా ఉండనున్నాయి. వీటిలో అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సు యాత్ర నిర్వహణకు అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి పార్టీ నేతలు ఇప్పటికే వినతి పత్రం ఇచ్చారు. బస్సు యాత్ర ప్రారంభించేందుకు 3 రోజుల పాటు సమయం ఉండడంతో ఎన్నికల సంఘం నుండి అనుమతి దక్కడం లాంఛనమే అని గులాబీ నేతలు అంటున్నారు. బస్సు యాత్రలో ఉండే వాహనాలన్నింటికీ అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి పార్టీ పూర్తి వివరాలు అందజేసింది. బస్సు యాత్రల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పరిశీలించనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ఆ అంశాల్ని తన ప్రచారంలో ప్రస్తావించనున్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్న వాదనను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లబోతున్నారు. ఇదే సమయంలో విభజన అంశాల్ని తెరపైకి తెచ్చి బీజేపీని టార్గెట్ చేయబోతున్నారు కేసీఆర్. హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షో జరగబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. చేవెళ్ల, మెదక్, కరీంనగర్ నియోజకవర్గాల్లో పార్టీ బహిరంగ సభలను ఇప్పటికే నిర్వహించింది.